హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఉప్పు, టమాటా పీసెస్, అల్లం చిన్నులపాయల పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, బాయిల్డ్ ఆలు పీసెస్ అండి. వీటన్నిటితో ఇప్పుడు మనం బాయిల్డ్ ఆలు అండ్ టమాటా కర్రీ తయారు చేద్దామండి. చూడండి, పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చిని ఈ విధంగా కంటైనర్లో ఫ్రై చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, కొద్దిపాటి ఒక పెద్ద గరిటెడు ఆయిల్ యాడ్ చేసామండి. అందులో ఇక కొద్దిసేపు ఫ్రై అయ్యాక 1 నిమిషం పాటు నెక్స్ట్ మనం అల్లం చిన్నులపాయల పేస్ట్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఇక టమాటా పీసెస్ అండి. ఇక నెక్స్ట్ సాల్ట్ అండి, ఒక 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిపాటి పసుపు అండి. సాల్ట్ హెచ్చు తగ్గులు చూసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు అండి. రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఆలుని ఉప్పు పసుపుతో బాయిల్ చేసాం కాబట్టి మనం సాల్ట్ కొద్దిగా చూసి యాడ్ చేసుకున్నామండి. టమాటా పీసెస్ ఈ విధంగా చక్కగా ఫ్రై అవుతున్నాయండి ఆయిల్తో, జింజర్ గార్లిక్ పేస్ట్తో. ఇక వాటర్ అండి, ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుందామండి. వీటన్నిటితో మళ్ళీ మనం ఈ పీసెస్ని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేద్దామండి. ఈ విధంగా తయారైందండి మన టమాటా పేస్టు. ఇందులో మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆలు పీసెస్ని యాడ్ చేసుకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఇప్పుడు ఈ టమాటా బాయిల్డ్ ఆలు కర్రీ తయారు చేసామండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. బై అండి.